హాయ్ ఎవ్రీవన్, నేను మీ దాసరి భారతి. గత 2-3 రోజుల నుంచి ఎక్కువగా సోషల్ మీడియాలో హవా నడుస్తున్నటువంటి విషయం ఏంటి అంటే, షాద్‌నగర్‌లో ఒక దళిత మహిళ పైన థర్డ్ డిగ్రీ అనేది ఉపయోగించారు. ఉపయోగించిన వ్యక్తి ఎవరో కాదు, సీఐ రామిరెడ్డి. అంటే తనొక్కడే కాదు, తనతో పాటు కూడా తన పోలీస్ వాళ్ళు కూడా అందరూ కలిసే తన పైన, దళిత మహిళ పైన థర్డ్ డిగ్రీ అనేది ఉపయోగించారు. అసలు ఒక మహిళని నైట్ అంతా పోలీస్ స్టేషన్‌లో పెట్టుకొని బట్టలు ఇప్పదీసి తన పైన థర్డ్ డిగ్రీ ఉపయోగించడం అనేది చాలా బాధాకరమైన విషయం. అసలు కనీసం సీఐ రామిరెడ్డి గాడికి కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? అసలు వాడికి పెళ్ళాం లేదా? అమ్మ లేదా? అక్కచెల్లెలు లేరా? కనీసం మీకు కొంచెమైనా సిగ్గుందారా? ఒక పోలీస్ వ్యవస్థలో ఉండి మీరు కాపాడాల్సిన వ్యవస్థ తీసుకుపోయి అమ్మాయిలని ఇష్టం వచ్చినట్లు బట్టలు ఇప్పదీసి థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారా? మీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? అసలు అదే ఆ ప్లేస్లో నీ పెళ్ళాన్ని తీసుకొచ్చి కొట్టాల్సింటివిరా? నీకు తెలిసేదా నొప్పేందో? సరే, కనీసం అసలు ఆ పిల్లలు, చిన్న పిల్లలు, ఏం తెలియని పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని కాళ్ళపైన తన్ని సిగ్గుశరం లేకుండా ఏందిరా మీరు చేసే డ్యూటీ ఏంది? మీరేంది? రెడ్డనే అహంకారం ఎక్కువైతుందా? ఇట్లాంటి వాళ్ళని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకొని మళ్ళీ వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటూ వాళ్ళని మేపుతుంది. ఏం చేస్తున్నారు మీరు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి? అది కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలోని ఇవన్నీ జరుగుతుంటే ఏం బీకుతున్నారు మీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎవడైనా కానీ? కొంచెమైనా సిగ్గుసేరం ఉండాలరా? అమ్మాయిల మీద ఎట్లా చేస్తారు? ఒక థర్డ్ డిగ్రీ పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ అనే ఒక మహిళ పైన ఉపయోగిస్తారా? సిగ్గుశరం లేదారా మీకు? మీరు ఒక మనుషులైనా? అసలు మనుషులను మనుషుల్లాగా చూడకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి విషయాలపైన మహిళలందరూ బయటకు రావాలి. ఇంకొకసారి నెక్స్ట్ టైం ఇలాంటి సంఘటన ఎక్కడ జరగకుండా చూడాలి. ఎందుకంటే ఈరోజు మీ దగ్గర జరగచ్చు, రేపు నాకు జరగచ్చు, రేపు పొద్దున మీ అందరికీ మీ ఇంట్లలో కూడా జరగచ్చు. సో ఎవ్రీవన్ బీ కేర్ఫుల్. దళితుల నాయకులు కూడా అందరూ వీళ్ళకి సపోర్ట్ చేయాలి. వాళ్ళని కఠినంగా కంపల్సరీ శిక్షించాలి. ఇంకొకటి, వెంటనే సీఐ రామిరెడ్డిని మరియు వాళ్ళ డ్యూటీలో ఉన్నటువంటి పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాం.